రైట్ పార్టీ కార్యకర్తలకు నా కోసం కృషి చేసిన అందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు జరిగిన ఎన్నికలలో భారీ మెజార్టీతో నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఏడవేలి గ్రామం నుంచి అత్యధికంగా ఓట్లు వేసి నన్ను ఆశీర్వదించిన కాబట్టి మీ అందరికీ నేను ఎల్లవేళలో అందుబాటులో ఉండి మీలో ఒకటిగా ఉంటూ మీ సమస్య ఏ సమస్య వచ్చినా నా సమస్యగా ఉండి గ్రామ యువకులతోని అందరితో సమన్వయం చేసుకుంటూ మీకు అందరికీ నేను అందుబాటులో ఉండి సేవ చేస్తానని నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏడవేలి గ్రామము ఇప్పుడు కాదు, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి 95 నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికలలో ఇవాట మెజార్టీగా ఇక్కడ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదమే నన్ను ఇన్ని 35 సంవత్సరాలు నన్ను రాజకీయాల్లో నిల్చో విధంగా చేసింది. దానికి మీ యొక్క సహకారమే. ఎన్నికలలో ఓటమి గెలుపు సహజం. లివార్డ మనిషికి ఓటు తక్కువ వస్తే విలువ ఉండదు. కానీ నన్ను గెలుపంతులకు పోయినా ఓడిపోయినా నాకు బాధ లేదు, ఎందుకంటే ఇంతమంది న్యాయం ఉన్నారు. నేను ఇన్ని ఎలక్షన్లు వేసినా కానీ నేను పైసలు డబ్బులు ఖర్చు పెట్టలే. అయినా మీరు అభిమానంతో నాకు ఓట్లు వేసారు. ఏడేళ్ళు ఎప్పటికీ నేను ఏడేవేలి గ్రామ ప్రజలకు నేను రుణపడి ఉంటా. కాలూరు మల్లేష్, పొంగూరు మల్లేష్ పైకి రావాలని కోరుతున్నాం. 6 ఏళ్ళు కోర్టు తిరిగాం. ఈ 15 రోజులు ఎలక్షన్ల ప్రచారం కోసం ఇంటింటికి తిరిగినాం, ప్రతి ఇంటికి తిరిగినాం, ప్రతి గల్లీ తిరిగినాం. అదేవిధంగా నేను ప్రతి వారానికో 10 రోజులకో ప్రతి గల్లీ తిరుగుతా, ఊరికి వస్తా, మీ అందరితో ఉంటా, మీ అందరేమో ఉంటా. ఇప్పుడు తిరిగినట్టే మళ్ళీ తిరుగుతా. మీరు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు, నేనే మీ దగ్గరకు వస్తా. ఏమైనా సమస్యలు ఉంటే నాకు చెప్పుకుంటే నేను శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఇద్దరం కలిసి మీ సమస్యల పరిష్కారం కృషి చేస్తానని నేను మరోసారి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏడవేలి గ్రామ యువకులు మీ అందరికి పాదాభివందనం పోయి రాత్రి పగళ్ళు చాలా కాదు. నేను రాత్రి 10-11 వచ్చి పండుకునేది. నిజంగా చెప్తాను, నేను ఎవరు చెప్తలేదు. మీ బట్టలు మొత్తం వీళ్ళు నెత్తిలో పెట్టిన శ్రీనివాస్ రెడ్డికి కార్యకర్తలు ఇల్లు తిరిగి వాళ్ళు ఎట్లా ఓట్లు తెచ్చిర్రు అనేది ఇప్పుడు కనబడుతుంది. మీ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నాను భయ్. మీకు ఎప్పుడు నేను అందుబాటులో ఉంటా, మీలో ఒకటిగా ఉంటా. ఈ పదవులు వస్తుంటే కానీ మీరందరూ మీ సహకారం ఇలాగే ఎప్పుడు కొనసాగాలని కోరుకుంటూ నేను ఉపసంహరణ ముగిస్తున్నాను. దయచేసి ఇంకా కొద్దిసేపు ఉంటుండే కానీ ఏమనుకోద్దామా, పెద్దనాన్న కొడుకుంది వాళ్ళ పిల్లలది. ఇంకా పాండన్నకి తెలుసు, పాండు వచ్చిండు. నాకు అడ్వకేట్ సార్ మంగళ పాండు గారు పైకి రావాలి. నా గెలుపులో నీదుగా ఉంది. ఇక్కడ పోటీ చేస్తామని అడిగినా, అడిగితే నువ్వు లివర్ అని చెప్పిండు. నేను పనిచేసిన వాటి లివర్ అని చెప్పి నాకు మాట ఇచ్చిండు. ఆ మాట ప్రకారం ఉన్నాడు. లేకుంటే ఈయన కూడా అభ్యర్థి ఉండే పోటీ చేయాలని ఉండే. థ్యాంక్స్ రాజు, అందరి సహకారం, మీ ఆశీర్వాదం. ఒకసారి ఫోటో దిగండి ఇక్కడ నిలబడి. ఒకసారి ఫోటో దిగాను. ఇంకెవరన్నా ఓకే డన్.